హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయలు బఠానీ కానీ చిక్కుడుకాయ కానీ కలిపి చేసిన చాలా టేస్టీగా ఉంటాయి. ఆ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక అరకిలో తెల్ల వంకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఇలా కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా చిన్న అల్లం ముక్క, చిన్న నిమ్మకాయ సైజులో సగము అంటే కొద్దిగా చింతపండు తీసుకుని దాని రసం ముందుగా తీసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. దీంట్లో 5-6 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపును బాగా వేయించుకుని ఈ వేగిన పోపులోంచి కొద్దిగా పోపును తీసి ఒక కప్పులో పక్కన పెట్టుకోవాలి. కూరంతా అయ్యాక ఈ పోపుని కూర మీద వేసుకుంటే కూర తినేటప్పుడు రుచిగా ఉంటుంది, కటకట్లాడుతూ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుని మనం నీళ్ళల్లోకి తరిగి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా నీళ్లు తీసేసి ముక్కల్ని పోపులో వేసుకోవాలి. ఈ ముక్కల మీద మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ ముక్కలు మగ్గేలోపు అల్లం పచ్చిమిర్చి మిక్సీలో వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గాక దీంట్లో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఒక 1/2 గ్లాసు వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ వంకాయ ముక్కలు మెత్తగా ఉడికాక దీంట్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చితో కలిపి ఈ వంకాయ కూరని 2-3 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. చివరిగా ఈ కూరలో ఒక 1/2 స్పూను బియ్యం పిండి వేసుకుని బాగా కలిపేసి 2 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం పక్కకు తీసి పెట్టి ఉంచుకున్న పోపుని వేసేసి ఒకసారి కూర బాగా కలిపేసుకోవాలి. ఎంతో రుచికరమైన వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర రెడీ అయిపోయింది. ఇంతకుముందు మన ఛానల్లో గుత్తి వంకాయ కూర కూడా అప్లోడ్ చేశాను. రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు కూడా ఈ తెల్ల వంకాయలతో అల్లం పచ్చిమిర్చి వేసి కూరని ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.